వెల్కమ్ టు విఎం న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతునిస్తున్న మోదీకి ధన్యవాదాలు ప్రకటించిన బొహ్రా ముస్లింలు. హైదరాబాద్ లో జోరు వాన, పలు చోట్ల రోడ్లు జలమయం. కృష్ణవేణిని అరెస్టు చేసి దాచేపల్లి సీఐ వేధింపులు, అంబటి రాంబాబు. వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతునిస్తున్నాం, మోడీకి ధన్యవాదాలు ప్రకటించిన బొహ్రా ముస్లింలు. వక్ఫ్ చట్టాన్ని తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి దావూదీ బొహ్రా ముస్లింలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బొహ్రా ముస్లింలు ప్రతినిధులు ప్రధాని మోడీని తన అధికార నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వక్ఫ్ సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బొహ్రా ముస్లిం ప్రతినిధుల బృందంలో ఆ వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు, వైద్యులు, నిపుణులు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. వక్ఫ్ బోర్డు తమకి సంబంధించిన ఆస్తులను ఎలా తప్పుగా క్లెయిమ్ చేసిందో వారు ప్రధాని మోడీకి సవివరంగా వివరించారు. इतने बिजी होने के बावजूद भी कान दे के सुनते हैं, ये बहुत खूबी है, शायद किसी में होती है। और मेरा जो एक्सपीरियंस है, ऐसे ही लोग प्राइम मिनिस्टर होते हैं। साहब, वक्फ अमेंडमेंट बिल आप लईने आया 75 વર્ષમાં પહેલી વાર આ કમ્યુનિટી બીજા મુસ્લિમ કમ્યુનિટીને કોઈએ સાંભળ્યું છે, કોઈએ एक्नॉलेज કર્યા છે. સાહેબ, मैं आपने एक वाक्य कहूँ. भिंडी बाजार में हमारो एक प्रोजेक्ट चाले है. हमारे प्रोजेक्ट में एक जगह है भिंडी बाजार के अंदर जो हमने 2015 में खरीदी. हम मालिक हैं, बहुत मेहनत से खरीदी. उस जगह को 2015 में लिया. 2019 में कोई नासिक का और अहमदाबाद का शख्स जाके बोलता है ये जगह वक्फ है. वक्फ तो वहाँ पे तो लोग रहते हैं, टेनेंट्स से दुकानें हैं. एक 700 स्क्वायर फीट जगह पे कोई नमाज पढ़ता होगा जो कम्युनिटी हॉल होता है. सब ये गवर्नमेंट ने एक्चुअली ये सारी चीज़ों पे वक्फ कर दिया है. वक्फ का मतलब अब रुक जाओ, ये नहीं चलेगा. बहुत ही महंगी जगह है और हमने बहुत मुश्किल से ली है. 2019 के अंदर कोई थर्ड पार्टी इसका कोई लेना देना नहीं है, वो जाके ये जगह को वक्फ कर देता है. तो सर, कानून में बदलाव तो लाना होगा. जैसे हम देखते आ रहे हैं कि गरीब महिलाएं हो, कम्युनिटी विमेन हो, ये अगर पैसा आवक हो रही है और कानून में बदलाव आ रहा है, उसका फ़ायदा कहीं ना कहीं पहुंचना चाहिए. तो ये सारे विजन जो गवर्नमेंट ने लिए हैं, दाऊदी बोहरा कम्युनिटी उसका बहुत सपोर्ट भी करती है. और आपसे बहुत शुक्रगुजार हैं हम इस चीज़ के लिए कि आपने हमें एक्नॉलेज भी किया. हमने इसके अंदर एक्सक्लूजन मांगा है. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఎస్ఆర్ నగర్, బోర్బండ, జూబ్లీ హిల్స్, కోటి, నాంపల్లి, హిమాయత్ నగర్, కార్వాన్, కుత్బుల్లాపూర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. సారపాక్లో సూర్య షాటోకాన్ కరాటే ట్రైబల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక్లోని ముత్యాలమ్మ ఫంక్షన్ హాల్లో సూర్య షాటోకాన్ కరాటే ట్రైబల్ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా WFSCO తెలంగాణ ప్రెసిడెంట్ వి చంద్రశేఖర్, సూర్య షాటోకాన్ ఫౌండర్ పాయం సురేష్, తెలంగాణ పోలీస్ కరాటే కోచ్ మరియు సీనియర్ మాస్టర్ జి హనుమంతు పాల్గొన్నారు. జిల్లాలో సూర్య షోటోకాన్ కరాటే ట్రైబల్ అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు జరిగింది. ఈ నూతన కమిటీకి
తెలంగాణ కరాటే WFSకో ప్రెసిడెంట్ ఊరుగొండ చంద్రశేఖర్ గారు హాజరై మరియు మన సురేష్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఫౌండర్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ పాయం సురేష్ గారు కూడా నేతృత్వంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెంలో మార్షల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ట్రైబుల్ని ప్రతి మార్షల్ ఆర్ట్స్ నేర్పియాలనే ఉద్దేశంతో ఇక్కడ సార్పాక ముత్యాలమ్మ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏకగ్రీవంగా మన కరాటే ప్రెసిడెంట్ పాయం దేవబాబు, వైస్ ప్రెసిడెంట్ గౌరం సాంబయ్య, సెక్రటరీ సుంచ లవణ్య, జాయింట్ సెక్రటరీ కల్తి సారయ్య, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మైపతి సంతోష్ కుమార్, మైపతి తిరుమలరావు, అడ్వైజర్ వెంకటేశ్వర్లు, టెక్నికల్ డైరెక్టర్ బత్తుల కిరణ్, ఎస్పీడీ మెంబర్గా కల్తి కల్పన, సిహెచ్ నాగమణి, సిహెచ్ ఉమామహేశ్వరి, కిన్నెర నాగమణి ఈరోజు ఏకగ్రీవంగా మన తెలంగాణ కరాటే WFSకో ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఓట్లు నిర్వహించి ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మన తెలంగాణ కరాటే అధ్యక్షులు చంద్రశేఖర్ గారిని కూడా కరాటేని ఉద్దేశించి మాట్లాడగలిసిందిగా కోరుతున్నాం. జనరల్ బాడీ మీటింగ్లో భద్రాద్రి జనరల్ బాడీ ఏర్పడడం జరిగింది. దీనికి అందరూ మంచిగా సహకరించి సక్సెస్ చేశారు. ఈ బాడీ ఇక్కడ ఉన్న ట్రైబల్ స్కూళ్ళల్లో మంచి శిక్షణ ఇచ్చి విద్యార్థులను నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువస్తారని భావిస్తూ వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. అకాడమీ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుండి సెలెక్ట్ అయిన కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కరాటే నుండి సెలెక్ట్ అయిన ప్రెసిడెంట్ పాయం దేవబాబు ఎవరని మాట్లాడుతూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో IDDS స్కూల్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ కానీ మా మధ్యలో ఉన్నటువంటి మాస్టర్స్ని స్కూళ్ళకు ITD నుండి పర్మిషన్ తీసుకుని స్కూళ్ళలో పనిచేస్తూ వాళ్ళకి మార్షల్ ఆర్ట్ స్కూల్ పిల్లలకు లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలకు మేము తరపి చేయించడం జరుగుతుంది మార్షల్ ఆర్ట్. అదేవిధంగా మారుమూల ప్రాంతాలైన ఏజెన్సీ గిరిజనులు కూడా వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి వాళ్ళకు కూడా యాక్టివ్నెస్ అంటే మార్షల్ ఆర్ట్ లేడీస్ ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రైనా తిరిగే పరిస్థితిలో ఉండేలా మేము వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇస్తూ కరాటే కూడా నేర్పిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా సార్బాక పరిధిలో ఫ్యాక్టరీ ITC ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలలో ముఖ్యంగా ఇక్కడ మా మాస్టర్ అయినటువంటి కిరణ్ గారు కూడా క్లాస్ నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో కూడా మా మాస్టర్ కిరణ్ గారు కూడా చుట్టుపక్కల గ్రామాల ఏజెన్సీ ప్రాంతంలో స్కూళ్ళలో కూడా పంపించడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా మా అసోసియేషన్ నుండి DO గారిని మేము పర్మిషన్ తీసుకోవడానికి స్కూళ్ళలో ఏకలవ్య స్కూల్స్ కానీ గిరిజన స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ పర్మిషన్ తీసుకోవడానికి DO గారికి మేము ఇస్తామని చెప్పి ఈ సభలో తెలియపరుస్తూ ఈ ఏరియాలో ఉన్న మహిళలు ముఖ్యంగా రాత్రి తిరిగే పరిస్థితి ఉండాలని చెప్పి మేము అందరికీ కూడా అవేర్నెస్. పశ్చిమ గోదావరి ఆచంటలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు, TDP పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు పీతాని పాల్గొని ఆచంట సెంటర్ నుండి విద్యార్థులు, అధికారులు, నాయకులతో మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలు రీసైక్లింగ్ కేంద్రాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పీతాని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీతాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఏప్రిల్ 19న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, నాయకులతో కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో పరిశుభ్రతకి పెద్దపీట వేయాలని కోరారు. పరిశుభ్రతలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, రీసైక్లింగ్, ప్లాస్టిక్ విభాగంతో పాటు నేడు ఈ వ్యర్థాలు రీసైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. చెత్త తగ్గించు, ప్రకృతిని రక్షించు. చెత్త తగ్గించు, చెత్త తగ్గించు, ప్రకృతిని రక్షించు, ప్రకృతిని రక్షించు. స్వచ్ఛతే. స్లోగన్స్ అనేవి, నినాదాలు అనేవి ప్రజల్లోకి నేరుగా వెళ్ళేవి. ఖచ్చితంగా స్లోగన్స్ ద్వారా
మన ఉద్దేశాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఉద్దేశాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటారు. కారే నేను కొంచెం అనుకున్నాను, కొంచెం వెనక్కి. महात्मा गांधी, महात्मा गांधी, बाबा साहेब రీసైక్లింగ్, సెల్ ఫోన్, ఎల్పి, మొబైల్ అన్ని కూడా ప్రభుత్వాల కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అధికారుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 19 తారీఖున రాష్ట్రం నలుమూలలా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ప్రజలతోటి సమైక్యమై, అధికారులతో సమైక్యమై ఈ కార్యక్రమాన్ని ప్రజలకి చేరువయ్యే కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఇంటిలో పాటు ప్రతి వీధిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ పరిశుభ్రాలు కాపాడమని, పరిశుభ్రాల్లో మీ బాధ్యత తీసుకోమని చెప్పి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆరోగ్యమైన రాష్ట్రంగా తయారు చేయడంలో ఈ పాత్ర ప్రతి కుటుంబంలోనూ కూడా కావాలని, విద్యార్థి లోకం కావాలని, ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఉండే, దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని ఈ భారతదేశంలో కాపాడాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టాం. దాంట్లో భాగంగానే నిన్న వరకు తడి చెత్త, పొడి చెత్త, లేదు రీసైక్లింగ్ ప్లాస్టిక్ అనే మాట ఉండేది. ఈనాడు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ విభాగాలు కూడా, ఏదైతే మనం ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాట్లాడినప్పుడు ఐటీ అనేవాడు, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మారిపోతున్న యుగంలో ప్రతి భాగం కూడా పనిచేయని విభాగాలు ఉంటాయి. దాన్ని రోడ్డు మీద వేయకుండా, లేదు చెత్తకుండీ లేకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ పంచాయతీ స్థలాల్లో పంచాయతీ యొక్క అధికారులకి అప్పచెప్పే కార్యక్రమం కానీ, మున్సిపాలిటీకి అప్పచెప్పే కార్యక్రమం కానీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా 19 ఏప్రిల్ తారీఖున ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా సేకరించే కార్యక్రమం కూడా ఈరోజు పెట్టడం. దాన్ని అర్థం చేసుకొని ప్రతి విద్యార్థి లోకం వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకి పూర్వపాచారాలు పక్కబెట్టి, ఇదివరకు చూసాం మనం ప్రతి ఇంట్లోనూ పెంటకుప్ప ఉండేది, ఇప్పుడు పెంటకుప్ప లేదు. కారణం వారిలో చేంజ్, ప్రభుత్వ విధానం ఏదో చెప్తా ఉందో ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. ఆ రకంగానే ఈవేళ తడి చెత్త, పొడి చెత్త, రీసైక్లింగ్ చెత్త అనే మాట, ఏదో బాటిల్ అని వ్యవస్థ చేసుకుని ప్రజలు కూడా చాలా వరకు సహకరిస్తూ ఉన్నారు. 80% సహకరిస్తూ ఉన్నారు. ఇంకా 20% ఇంకా రోడ్డు మీద. ఒకసారి సింగపూర్ చూసాం మనం. సింగపూర్ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ ఒక పీకి, సిగరెట్ పీకి వేసినా 50 సింగపూర్ డాలర్లు ఫైన్ వేసేవారు. దాంతో భయపడి ఎక్కడా చెత్త కానీ కాగితం ముక్క కూడా వేయని పరిస్థితిలో ఉంది. ఈనాడు ఈ రాష్ట్రంలో మనం ఇంకా అటువంటి నిర్ణయాలు చేపడం కూడా ఇంకా ప్రజలు అవగాహన కావడానికి ఇంకా టైం పడుతుందనే ఆలోచనతోటి ముందుగా హెచ్చరిక చేసి ప్రతి ఒక్కరిలోనూ చైతన్యపరిచే ఆలోచన చేసే కార్యక్రమం కానీ ఈనాడు
స్వచ్ఛ భారత్ కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఇటు మోడీ గారు కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మీరు కూడా పనిచేయమని చెప్పి మీరందరూ సహకరించమని ప్రత్యేకంగా ప్రభుత్వ పక్షాన కూటమి ప్రభుత్వం తరపున మీ అందరిని కోరుకుంటూ ప్రజలందరి యొక్క సహకారం కావాలని రాజకీయాలకు అధిక పర్యావరణానికి మానవాల ఆరోగ్యానికి హానికరంగా మారిన ఈ వేస్ట్ సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. గాజువాకలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ చెక్ క్యాంపెయినింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇళ్లలో ఈ వేస్ట్ అన్నది ఎక్కువగా మారిందని, ఇది పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను వాడవాడల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా తగినంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ వ్యర్థాల సేకరణలో జీవీఎంసీ సిబ్బంది మరింతగా దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, ఏఎంహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ ప్రజా సంఘాలు, కాలనీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ రోజున ప్రతి నగరంలోని ప్రతి వీధుల్లోని కూడా చెత్తను తీసుకొచ్చి మనందరూ కూడా చెత్త కాలంలో వేస్తున్నారు. దీని కాలంలో వేసేదానికి కొంచెం మనలాంటి వాళ్ళు అందరూ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు మన కాలనీస్లో మనం కొంచెం అందరికీ మోటివేట్ చేసినట్లయితే బాగుంటుంది. అలాగే సార్ చెప్పినట్లుగా ఈ వేస్ట్ అనేది ఈరోజు ఈ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఈ సెల్ ఫోన్స్ కానీ అలాగే ట్యూబ్లైట్ తలక చోకులు కానీ చోకుల నుంచి ఈ కాపర్ వైర్ తీసి ఆ కాపర్ వైర్తో పిల్లలు కొంతమంది చాలామంది మా వార్డులో అయితే మా 71 వార్డులో అయితే 3 పిల్లలు చనిపోయారు. ఈ వైర్ తీసుకెళ్ళి అక్కడ ఆడటం వల్ల ఆడితే అదేమో టవర్ లైన్స్కి లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్కో షాక్ అయ్యి ఆ షాక్ అవ్వడం వల్ల చాలా మంది మృతి చెందారు. అందుచేత ఏంటంటే ఇదంతా కూడా మన త్రిబుల్ సెంటర్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది, చిరగంటలో అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్నదానికి గౌరవ పెద్దలు అప్పుడు ఆనాడు ఓపెన్ చేశారు కాబట్టి దానికి తప్పకుండా మనందరం కూడా అందించాలి. మన వంతు సహకారంగా ప్లాస్టిక్ నిర్మూలన కూడా అధికారులు సిబ్బంది కాకుండా మన వంతు కూడా ఆర్డబ్ల్యూఎస్గా అలాగే కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్గా మనం ఉన్నటువంటి పెద్దలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందు తీసుకొని చొరవగా తీసుకొని మనం ఈ ప్లాస్టిక్ కానీ వేస్ట్ కానీ దేన్ని కూడా బయటపడకుండా మోటివేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ జీవీఎంసీ గాజువాక జోన్ పరిధి పాతకాండవానిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీరామాలయంలో 4వ వార్షికోత్సవాల్లో భాగంగా 2వ రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం మహారుద్రాభిషేకం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు తిలకించారు. నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో రుద్రాభిషేకం, మహాన్యాస పూర్వక అభిషేకాలు, పుణ్యహవచనం, నీరాజన మంత్ర పుష్పం నిర్వహించారు. ఆదివారం ఉదయం జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. జై జై శ్రీరామ్. ఈరోజు మా రామాలయం 4వ వార్షికోత్సవం 2వ రోజు పూజలు వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడే సూర్య నమస్కారాలు పూజలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి రుద్రాభిషేకం ఉంటుంది, సాయంత్రం హోమం కూడా ఉంటుంది. రేపు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది. 3 రోజుల పాటు, నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు మరి అత్యంత వైభవంగా ఆలయ వార్షికోత్సవం పూజలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శశిపల్లి అప్పారావు గారు, కనకరావు గారు, జనపరెడ్డి మరి గారు, తాలాపు లోకరాజు గారు, అప్పలరాజు గారు, శ్రీని గారు అందరూ పాల్గొన్నారు. మరి మహిళలంతా కూడా ఈ కళ్యాణం రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొంటారు. ఈరోజు పూజలో కూడా పాల్గొన్నారు. మరి మాకు 60 ఏళ్ల క్రితమే మా పూర్వీకులు ఈ రామాలయాన్ని నిర్మించారు. 4 ఏళ్ల క్రితం శిథిలాస్తో రావడంతో దాన్ని పార్థాన్ని తీసి కొత్త ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామ రోజు వేలాదిగా భక్తులందరూ తరలి వస్తారు. ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. ఈ రామాలయంలో ఏవైనా తీరని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేర్తే నమ్మకం ఉంది. అందుకే ఈ మధ్య జరిగిన శ్రీరామనవమి రోజు 5,000 మందికి పైగా భక్తులందరూ వచ్చారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా లోక కళ్యాణార్థం ఈ పూజలు పెద్దలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీ. విజయనగరం జిల్లా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలో
బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేయగా నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దాడులు తహసీల్దార్ గారి ఆఫీసులో పనిచేసేటటువంటి బొడ్డవలస గ్రామ వీఆర్ఓ అయిన వేరి శ్రీనివాసరావు, ఇతను వీఆర్ఓ, ఆకులపేట గ్రామానికి చెందిన ఒక పేద రైతు. అతను తన తండ్రి అప్పలపైడి అని ఆయన డిసెంబర్ 31, 2024 చనిపోయారు. చనిపోయిన పిమ్మట వారికి ఉన్నటువంటి 28 సెంట్లు సుమారు సర్వే నంబర్ 106/16 బొడ్డవలస గ్రామ సచివాలయం పరిధిలో ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లికి లీగల్గా మ్యుటేషన్ చేయించుకోవాలని చెప్పి ఈ నెల ఏప్రిల్ 2-3 తారీఖుల్లో మ్యుటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది వెంకాడ తహసీల్దార్ గారు ఆఫీసులో. అయితే ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి, అలాగే అతనే ఆకులపేటకు కూడా అతనే చూస్తున్నాడు. సో ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో వేరి శ్రీనివాసరావు, అతన్ని 15,000 రూపాయలు లంచం ఇస్తేనే కానీ చేయనని చెప్పి పట్టుబట్టడం జరిగింది. అతని దగ్గర అతను కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఈ ఫిర్యాది పతివాడి త్రినాథరావు అని చెప్పి అతని కొడుకు చనిపోయిన అప్పలపైడి అనే ఆసామి కొడుకు. వీళ్ళు పేదవాళ్ళు, పేద రైతులు, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి. తను బతిమాలలో మొదలెట్టాడు. అప్పటి నుంచి ససేమిరా అని అప్పటి నుంచి కూడా వీఆర్ఓ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని లంచం డబ్బులు ఇస్తేనే చేస్తాను, లేదంటే రిజెక్ట్ కొట్టేస్తాను అని మాటిమాటికి బెదిరించసాగాడు వీఆర్ఓ. అంతటా అతను విసుగు చెంది లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వారిని నేను సంప్రదించడం జరిగింది. సంప్రదించిన మేర మేము రిపోర్ట్ని తీసుకొని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఈ సదరు వీఆర్ఓ తాలూకా పనితీరు కానీ తర్వాత ఇంటిగ్రిటీ కానీ ఏం బాగోలేదని గుర్తించి ఈరోజు ఇమీడియట్గా 13,000 రూపాయల లంచం ఏదైతే ఉందో 13,000 రూపాయలు 15,000 నుంచి 13,000 తగ్గించాడు. అడిగితే బాగా అడిగితే అది కూడా ఇవ్వకపోతే రిజెక్ట్ చేసేస్తాను అన్నాడు. సో ఆ 13,000 కోసం ఫోన్ చేయడం, విసిగించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లంచం డబ్బులు మా ఏసీబీ వారిని అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతారని బెదిరించడం ఏమిటి అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాఖత్ ద్వారా పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ హన్నూరు భాస్కర్ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు. నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్ళు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా
ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారు ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను, నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు బిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు బిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కోసం అందరి భాగస్వామ్యం అవసరం. సర్పంచుల సంఘం అధ్యక్షుడు జంపు సూర్యనారాయణ. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మరియు నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జంపు సూర్యనారాయణ అన్నారు. శనివారం నాడు నాగిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు, అధికారులు, నాయకులు కలిసి బహిరంగ ప్రదేశాలలో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన రహదారి మీదుగా నిర్వహించిన ర్యాలీలో పరిశుభ్రత మన బాధ్యత, ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇంతటితో ఆగకుండా మానవహారం నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను గ్రామస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ అధికార ప్రతినిధి కానకుర్తి వెంకటయ్య, సచివాలయం 2 కార్యదర్శి వెంకటరమణ, వెల్ఫేర్ అధికారి చంద్రశేఖర్, ఇంజనీర్ రామాంజనేయులు తదితరులు హాజరయ్యారు. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడం, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తామని ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.